దక్షిణ భారతదేశం నుంచి ఒక ఎంపీ కూడా ఢిల్లీ ప్రభుత్వంలో ఏర్పాటుకు అవసరం లేదు. సో అందుకే బీజేపీ దక్షిణ భారతం మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు. ఈ వివక్ష అనేది చాలా ప్రమాదకరమైంది. ఆంధ్ర మా మీద వివక్ష చూపుతుంది అని కేసీఆర్ పుట్టుకొచ్చాడు. చూసాం ఏం జరిగిందో. రాష్ట్రం ముక్కలైపోయినా అతను నాటిన విష బీజాలాగే ఉన్నాయి. నెంబర్ తగ్గిపోతుంది, నార్త్ ఇండియాకి నెంబర్ పెరుగుతుంది. 424 రాష్ట్రాల్లో వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళ మాటే ఫైనల్. భారతదేశం సమగ్రత ఎక్కువ కాలం నిలబడే పరిస్థితి కనపడడం లేదు. దామోదరం సంజీవయ్య నెహ్రూ బతుకున్నప్పుడే ఏఐసిసి అధ్యక్షుడు. మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ గారిని విన్నప్పుడే అధ్యక్షుడు. ఢిల్లీని రూల్ చేశారు. ఈ మధ్యకాలంలో ఏ నాయకుడు చేశాడో చెప్పండి. రాజశేఖర రెడ్డి చేశాడా, చంద్రబాబు చేశాడా, కేసీఆర్ చేశాడా, ఎవరు చేశారు? అంటే వినిపించే వాళ్ళు ఉన్నారా పార్లమెంట్లో? దురదృష్టవశాత్తు ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఆ స్థాయి కలిగిన నాయకులు లేరు. ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత సోనియా గాంధీ ఆయన మొహం కూడా చూడలేదు. చిన్నప్పటి నుంచి వినేవాడిని, ఆర్టికల్ 370 రద్దు చేయాలి, అది ఏందో తెలియదు. కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వకూడదు, అదేందో తెలియదు. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య కొంత చిన్న స్థాయిలో స్వల్ప స్థాయిలో కొంత డిస్కషన్ నడుస్తుంది. ఇందిరాగాంధీ లోక్సభ సీట్ల సంఖ్యని స్తంభింపజేసింది. వచ్చే లాభం ఏంటండి? దానికి సంబంధించిన నిర్ణయం వాజ్పేయి తీసుకున్నారు. నార్త్ ఇండియన్స్ జనాభా నియంత్రణని సక్రమంగా పాటించాలి. అంత గొప్ప నాయకద్వయం అది. ఈరోజు వాళ్ళ దృష్టి చాలా సంకుచితమైంది. బయటికి చెప్పేది విశాలమైన ప్రయోజనాలు, విశాలమైన భారతదేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళ మనసులో ఉండేది, వాళ్ళ నిర్ణయాలన్నీ చాలా సంకుచితమైన ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడి. మన నాయకుడు ఎవడన్నా కానీ ఢిల్లీకి పోతే అయ్యా మా కేసుల్లోంచి మమ్మల్ని కాపాడండి అని అడిగేవాడు తప్ప. కానీ రేపు మీరు అన్నట్టు 600 సీట్లేమో ఉత్తర భారతదేశానికి వచ్చి 200 చిల్లర ఇక్కడ వస్తే అసలు మన వాయిస్ అనేది వినపడుతుంది కదా. కొత్త లోక్సభ సీట్ల సామర్థ్యాన్ని నిర్ణయించాలి అని ఉంది రాజ్యాంగ సవరణ. అది రాజకీయ నిర్ణయం అవుతుందా, ప్రజా సంక్షేమం కోరుకున్న నిర్ణయం? సమస్య నెంబర్ కాదు, ప్రపోర్షన్. లోకేష్ కూడా వచ్చి మెచ్చుకున్నారు, మా వాళ్ళకి మాట్లాడటం కుదరలేదు, మీరు అద్భుతంగా మాట్లాడారు. మోడీ అమిత్ షా ద్వయం అనేది మహాప్రమాదకరమైన నాయకద్వయం. మనమంతా ద్రావిడులు, వాళ్ళేదో ఆర్యులు. ఇంకా దక్షిణ భారతదేశంతో మనకు పని లేదు అని. అంటే దేశం ముక్కలైపోవాలి, అది ఎటువైపు దారితీస్తుంది? వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.